తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ దివాన్ చెరువు గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను జక్కంపూడి బ్రదర్స్ నేతృత్వంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను దళిత జాతి గర్వించే విధంగా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన దళితుడైన ఇండకమెల్లి వరప్రసాద్ చేతుల మీదుగా ఆ మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరింపచేయడం దళితులందరినీ ఆనందంలో ముంచెత్తింది। ఈ కార్యక్రమంలో మునికూడలి గ్రామానికి చెందిన ఇండకమెల్లి వరప్రసాద్ సభాముఖంగా మీడియా సమక్షంలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన శిరోముండనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జక్కంపూడి బ్రదర్స్ కానీ ఏ విధమైన సంబంధం లేదని, కావాలనే గ్రామంలో కొంతమంది ఆది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పులిమే ప్రయత్నం చేశారని, ఇందులో ముఖ్య పాత్ర తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ప్రాతినిధ్యం వహించి తనను పూర్తిగా ఇబ్బందులకు గురి చేశారని సభాముఖంగా చెప్పడం జరిగింది। అనంతరం దళిత సామాజిక వర్గాలందరిలో జక్కంపూడి రాజా గణేష్ చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని, మళ్లీ సీఎం సీట్లో ఆయనే ఉంటారని దళిత సామాజిక వర్గాలందరూ పార్టీకి పట్టుకొమ్మాలని ఆయన కొనియాడారు। పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। ఈ రోజున మేము ఇటువంటి వ్యక్తులకి నమ్మకం ఇవ్వగలుగుతా ఉన్నాం అంటే దానికి కారణం మనందరి ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। నిస్సందేహంగా ఆయన నాయకత్వం అలాగే బలంగా ఉండాలి। వచ్చే 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా దళితులకి ఎక్కడ అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పి అనేకరు మాట చెప్పారు। ఇప్పుడు అవమానం పడ్డాను, నిందలు పడ్డాను అన్నారు, కానీ ఈరోజు ఆ అవమానం పోయింది, ఆ నిందలు పోయింది। ఎందుకంటే కేవలం డాక్టర్ బాబు జార్జీరావు గారి బొమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఓపెన్ చేయడానికి పెద్దల్ని ప్రముఖులు పిలుస్తారు, కానీ మన జక్కంపూడి రాజా గారు కేవలం నన్ను ముఖ్య అతిథి పిలిచి నాతో విగ్రహావిష్కరణ చేశారు। మీకు హృదయపూర్వక నమస్కారాలండి అన్నయ్య గారు, జక్కంపూడి గణేష్ అన్నయ్య గారు, జక్కంపూడి రాజా గారు నన్ను పిలిచి చేసిన చాలా హ్యాపీగా ఉందండి। ఇంకొకటి ఏంటంటే ఆ రోజు జరిగింది ఆ వాస్తవం చెప్పండి, జరిగినైతే వాస్తవం అండి। కాకపోతే అప్పుడు జరిగిన పరిణామాలు పరిస్థితులను బట్టి నేను ఉన్న ప్రభావాలను బట్టి అబద్ధం చేసుకోవడం జరిగింది। కాకపోతే దాని పూర్తి ప్రభావం ఎవరి మీద అయితే లేదు। నాకు ఒక వ్యక్తికి వేరేగా జరిగిన సంభాషణలో అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పులిమి దానికి అంటగట్టి రాజాన్ని గారిని గణేష్ అన్న గారిని బ్యాట్లాడని చూశారండి। అది నేను కూడా ఆలోచించుకోకుండా జరగడం జరిగిందండి। కానీ ఈ రోజు వాస్తవాలు గమనించుకుంటే అది కేవలం వ్యక్తిగతంగా నాకు వేరే మనిషికి జరిగిన గొడవలో సంభాషణలో ఆ విషయంలో అప్పుడు అతనికి నాకు కోట్లయితే ఉందండి। కానీ గణేష్ అన్న గారు రాజేంద్ర గారు నాకు చాలా ఫేవర్ చేయడానికి వస్తున్నానండి। ఇప్పుడు నాకు ఒకటే హామీ ఇచ్చండి, తమ్ముడు నీకు నా పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నీకు న్యాయం చేసే బాధ్యత హామీ ఇవ్వడం జరిగిందండి। దాన్ని పూర్తిగా నమ్మి నేను ముందు రావడం జరిగిందండి। ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ దళితుల్ని ఒక పెద్దంతగా చూడాలంటే జక్కంపూడి కుటుంబం వాళ్ళు తప్ప వేరే కుటుంబం ఏదే కాదని నేను అవమానం పడ్డాను, భరించాను, తెలుసుకుని ఇప్పుడు నా కళాన్ని చూసానని నేను చెప్పడానికి సరిపోతున్నానండి। ఇంకొకటి ఏంటంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ దానికి కూడా రాజేంద్ర గారు సహకారం చేత అందిస్తున్నానండి। థ్యాంక్ యూ। పార్టీ పట్ల అభిమానంతో మన యొక్క పిలుపు మేరకు ముందుకొచ్చి ఈవేళ సీతానగరం మండలంలో ఒక ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నటువంటి మన జోష్నమ్మ ఏ సామాజిక వర్గానికి వ్యక్తి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా। ఈవేళ మన పక్కనే ఉన్నాడు మన సత్యనారాయణ అన్న కూడా ఈవేళ తగినట్టు దానికి కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। మరి అందులో భాగంగానే ఈవేళ మనం చూస్తే బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తా ఉన్నటువంటి సురేష్ అన్నని చూస్తే తానే ఒక ఉదాహరణగా మనందరికీ కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా। ఆవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేస్తే ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చండి అని చెప్పినటువంటి పాపానికి కావచ్చు, లేకపోతే ఆవేళ అమరావతి పేరు చెప్పి ఒక రాజధాని అనేటువంటి ఒక స్టోరీని గ్రాఫిక్స్ ని చూపిస్తూ ఆవేళ ఏదైతే రైతుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటికి ఎదురొడ్డి పోరాడినటువంటి సందర్భంలో ఆవేళ సురేష్ అన్న మీద
కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులకి దారి తీస్తారు.